516 కేజీల లడ్డా. వామ్మో, నేనైతే ఇదే ఫస్ట్ టైం అంత లడ్డు చూడడం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. అసలు మ్యాటర్ ఏంటంటే నేను నా ఫ్రెండ్స్ అయితే అలా నెల్లూరులో వినాయకుడి బొమ్మలన్నీ చూద్దాం అని చెప్పి బయటికి వెళ్ళాము. ఫస్ట్ అయితే మేము ఎంజీబీ మాల్కి వెళ్ళాలనుకున్నాం. వచ్చేదారిలో మేమైతే ఫుల్ ట్రాఫిక్ లో ఇరుక్కోపోయాము అన్నమయ్య సర్కిల్ దగ్గర. ఇంకా అలా మేము ఎంజీబీ మాల్ లోకి అయితే వచ్చేసాం. అక్కడ ఒక చిన్న వినాయకుడి బొమ్మను పెట్టేస్తున్నారు. మేము వచ్చిందేమో వినాయకుడి బొమ్మలు చూద్దాం అని చెప్పి, కానీ మేమైతే మాల్ లోకి ఎందుకు వచ్చామో మాకే తెలియదు. మన నెల్లూరు వాళ్ళందరూ ఇంతేనా, లేకపోతే నేను ఒక్కడిని ఇట్లా కొన్నానా ఏందనేది నాకైతే అర్థం కాదు. అదేదో ఒక టూరిస్ట్ ప్లేస్ ని చూసినట్టు కింద నుంచి పై దాకా వెళ్ళేసి వచ్చేస్తాము. మళ్ళీ ఏం కొనము, పెట్టము, గేమ్స్ ఆడము. మీలో ఎవరైనా ఎంజీబీ మాల్కి ఊరికే టైం పాస్ చేయడానికి వెళ్ళే వాళ్ళంటే కింద కామెంట్ చేసేయండి. ఇంకపోతే మన వ్యవహారం గురించి తెలిసిందే కదా, మనకు కొద్దిగా ఇచ్చులు ఎక్కువ. మనోడిని స్టైల్ గా వీడియో తీరా అంటే వీడియో తీస్తున్నాడు. నేనే వీడియో కోసం లుక్ ఇస్తుంటే జారిపోయి పడిపోయాను. సారీ అండి, అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం. పర్వాలేదు కదా. తర్వాత మేమైతే వేదాయపాలెం సెంటర్ లో ఉన్న వినాయకుడు విగ్రహం దగ్గరకు వచ్చేసాము. ఇక్కడైతే వినాయకుడు చాలా పెద్దదిగా చాలా బాగున్నాడు. వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పిన 516 కేజీల లెడ్ అయితే ఇక్కడే పెట్టారనమాట. ఆ తర్వాత మేమైతే పక్కనే ఉన్న మోర్ మార్కెట్ దగ్గర పెట్టిన వినాయకుడు విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ వినాయకుడు కూడా చాలా పెద్దదిగా ఉన్నాడు. మేమైతే ఈ గ్యాప్ లో గ్లాస్ బాదం పాలేసి ఇంకో బొమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిన దానికైతే మొత్తానికి న్యాయం జరిగింది. ఎందుకంటే వెళ్ళిన ప్రతి దగ్గర ప్రసాదాలు పెడుతున్నారు. నేనైతే ఇంటికి కాల్ చేసి నాకు అన్నం వండకండి, నేను ఇక్కడ తినేస్తాను ప్రసాదాలు అని చెప్పేసాను. టెక్నాలజీ. ఆ తర్వాత మేమైతే అయ్యప్ప గుడి సెంటర్ లో ఉన్న ఈ పెద్ద వినాయకుడు టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ ప్రతిసారి చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇక్కడ కూడా చాలా పెద్ద వినాయకుడిని పెట్టేశారు అనమాట. ఇక్కడైతే వినాయకుడు నిల్చుకో ఉన్నాడు. ఇంకా మేము అలా ఇంటికి రిటర్న్ అవుదాం అనుకుంటుంటే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకెందుకు అని చెప్పి లోపలికి కూడా వెళ్ళకుండా గబగబా బయట నుంచి చూసి వచ్చేసాము. మేమైతే ఇంటికి వెళ్తుంటే ఫైనల్ టచ్ గా మినీ బైపాస్ లో కొండపాలెం గేట్ దగ్గర ఉన్న వినాయకుడి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. నాకు మాత్రం నేను చూసిన అన్ని బొమ్మల్లో ఈ బొమ్మే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కొద్ది వెరైటీగా డిఫరెంట్ గా ఉంది 10 తలకాయలతో. ఈసారి ఇక్కడ పెట్టిన వినాయకుడిలో స్పెషల్ ఏంటంటే ఈయన విష్ణు రూప వినాయకుడు అంట. ఇక్కడ వీళ్ళైతే వినాయకుడిని ఏకంగా విమానం మీద తిప్పేస్తున్నారు. గాయస్, నిజం చెప్పాలంటే నేనైతే చాలానే విగ్రహాలు తిరిగాను, కానీ నేనైతే కొన్నే కవర్ చేస్తున్నాను. ప్లీజ్ ఏమనుకోకండి గాయస్. నేను చెప్పిన 10 తలల విష్ణు రూప వినాయకుడు అయితే ఇదే అనమాట. చాలా బాగుంది కదా. ఇంకా మేమైతే అలా వెళ్లేదారిలో చిన్న చిన్న విగ్రహాలు చూసుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయాము. అది మా సంగతి. మీరైతే అలా మన ఛానల్ ని సరదాగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఉంటా.